अहोबिले गारुडशैल मध्ये कृपावशात् कल्पित सन्निधानम् लक्ष्म्या समालिंगित वामभागम् लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये। अहो वीर्यम् अहो शौर्यम् अहो बाहुपराक्रमः नारसिंहः परं दैवम् अहो बलम् अहो बिलम्। नवनारसिंह क्षेत्రంలో ఎగువ అహోబిల క్షేత్రాధీశుడైన శ్రీ భూమి నీలా చెంచులక్ష్మీ నాయికా సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు, దిగువ అహోబిల క్షేత్రాధీశుడైన శ్రీ భూమి నీలా అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి పారివేట మహోత్సవం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ద్వితీయ దినమంతా ఈరోజు దాదాపు 650 సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ ఒక పారివేట ఉత్సవం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అనే విధంగా ప్రతి పల్లెలకి వెళ్లి వేరే ఎక్కడ భారతదేశంలోనే ఏ ఒక్క క్షేత్రంలో లేనే ఒక ఉత్సవం ఈ అహోబిల క్షేత్రంలో పారివేట ఉత్సవం. ఆనాడు కాకతీయ ప్రతాపరుద్ర రాజా వారు ప్రతినిత్యం ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆ బంగారు విగ్రహాన్ని శివలింగాన్ని ఒక బ్రాహ్మణునికి దానం చేసి తదనంతరం భోజనం చేసే అనవాయికం. ఈ క్షేత్రంలో ఎన్నిసారి బంగారు పోత పోసినా ఆ నరసింహస్వామి ఒక కరాళమే వచ్చినది తప్ప శివలింగం రాలేదు. రాజుల వారు ఉపవాసంతో నిద్రపోనప్పుడు భగవంతుడే వారి కళలు కలిగి 1398వ సంవత్సరం సాక్షాత్ లక్ష్మీ నృసింహస్వామి వారే సన్యాసి రూపంలో ఒక వృద్ధ సన్యాసిగా వచ్చి మొట్టమొదట పీఠాధిపతి అయిన ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికుల వారు జన్మించిన క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో తిరునారాయణపురం అనే మేల్కోట అనే క్షేత్రంలో పుట్టి కాంచీపురం అనే క్షేత్రంలో సకల విద్యాభ్యాసం పొందుతున్నప్పుడు వారికి అదే సమయంలో స్వామివారు కళలు కలిగి ఇక్కడ రమ్మని చెప్పి ఆ ప్రతాపరుద్ర రాజావారి దగ్గర నుంచి ఉండే బంగారు విగ్రహాన్ని ఆనాడు వారికి మొట్టమొదటి పీఠాధిపతి వారికి అనుగ్రహించిన తద్వంతం నవనారసింహ క్షేత్రంలో మాలోల నరసింహస్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని వారికి అనుగ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు గ్రామే గ్రామే చ గత్వా పదచరణయో మాం గృహీత్వా వివేశ అని చెప్పినట్టు గ్రామం గ్రామానికి వెళ్లి భక్తులని రక్షించి వారికి ఒక హితోపదేశం చేసు కాక అని చెప్పి ఆనాటి నుంచి ఒక పారివేట ఉత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది. దీనికి స్వామివారు భక్తుల వరకు వెళ్లి వారి యొక్క కళ్యాణ ఉత్సవానికి ప్రతి ఒక్క భక్తులని ఆహ్వానం చేసిన ఒక తత్వం. ఆ రీతిలో ఈ రోజు నుంచి 32 గ్రామాలు 42 రోజుల పాటు స్వామివారు ప్రతి పల్లెలకు వెళ్లి భక్తులనికి రక్షించే అనవాయికం. ఈ రోజు నుంచి భగవంతుడు ఏ రోజు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సంక్రాంతి సందడి ఉంటుంది. అటువంటి రీతిలో ఈ రోజు స్వామివారు ఎగువ అహోబిల క్షేత్రాధీశుడైన జ్వాలా నృసింహస్వామి ప్రహ్లాద వరద స్వామి ఇద్దరు పారివేట ఉత్సవానికి విచ్చేసి యావత్ భక్తులని రక్షించే అనవాయికం. ఆ రీతిలో ఈ భగవంతుని ఎవరెవరు వారి వారి కోరికలను ప్రార్థించుకుంటే వారికి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలిగి స్వామివారు ఒక కృపాకటాక్షం లభిస్తుందని ఒక తత్వం. దానికి నిదర్శనంగా సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్కృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం.